పిల్లలందరికీ నమస్తే. పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే మీ అందరికీ తెలిసిందే, కూకట్పల్లిలో మన సునీతాస్ హోమ్ డెకర్ సెకండ్ బ్రాంచ్ అనేది ఓపెన్ అయింది కదా. సో ఈ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయిన సందర్భంగా ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. మీ అందరూ ఇట్లా సపోర్ట్ చేయబట్టే, మీ అందరి ప్రేమాభిమానాల వల్లనే ఈరోజు ఇలా ఉన్నామని నేను ఎప్పటికీ చెప్తాను, ఎప్పటికీ మర్చిపోను, ఎప్పటికీ అంటూనే ఉంటాను. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందైతే మార్నింగ్ 8 గంటలకి పూజ అన్నారు. 8-8:30 మధ్యలో స్టార్ట్ చేయాలమ్మా అన్నారు. సో మేము మార్నింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ అన్నీ సెట్ చేసుకుని ద్వారపూజ చేసిన తర్వాత లోపలికి వస్తాం కదండి. వచ్చినాక ఇంకా నవధాన్యాలంతా షాప్ మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా అలా ఒకసారి తిరిగిన తర్వాత ఇంకా పూజ అయితే అండి వాస్తు పూజ చేసుకున్నాము. అలాగే లక్ష్మీ గణపతి పూజ చేసుకున్నాం అన్నమాట. నవగ్రహారాధన చేసుకుని వాస్తు పూజ చేసుకున్నాము. ఇంకా పూజ సింపుల్గా అయిపోయింది. ముందే పాలు పొంగిచ్చేస్తున్నామండి. ఇంకా అందుకని చెప్పి ఇక్కడి వరకు అట్లా అయిపోయిందన్నమాట పూజ. ఇంకా పంతులు గారు మమ్మల్ని కూర్చోబెట్టి వేదాశీర్వచనం చేశారనమాట. మాకు వేదాశీర్వచనం చేసిన తర్వాత ఇంకా పంతులు గారికి దండం పెట్టుకొని ఇంకా మా అత్తయ్యలకు కూడా అక్షంతలు వేయించుకున్న తర్వాత మహాంతో అనుగృహంతో తథాస్తు. ఆరోగ్యం భోజనాయ పృథివీరోహణాయ విద్యుదా స్థావనం మహా తత్తత్ సద్య సమస్తం దిశతు సపురుషో. అత్తయ్య శారీ పెట్టారనమాట. అంటే మన కవిత దగ్గర తీసుకున్నారండి. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా గ్రీన్ కలర్ శారీ, అది కవిత దగ్గర తీసుకున్నారు. చాలా శారీ పెట్టిన తర్వాత అంటే నేను ఆ రోజు మార్చుకోవడానికి అవ్వలేదులేండి. కాకపోతే నెక్స్ట్ డే కట్టుకున్నాను అనమాట. అట్లా వరలక్ష్మి వ్రతం కాదు, ఇది ఇలాంటి 4-5-6 షోరూమ్లకి ఓనర్ అవ్వాలని ఇప్పటికే అన్నం కూడా తినకుండా కూర్చోబెట్టారు అక్కడ 5-6 అదే కదా. ఇంకా ఎప్పుడు లాగానే ఫస్ట్ బోణి అనమాట. మా అత్తయ్య బిల్లు కొట్టేదేమో మా సంజమ్మ. ఇది ఎవ్రీ టైము ఇదే జరుగుతుందండి. సో ఫస్ట్ బిల్లు అత్తయ్య చేశారనమాట. మన పూజ అవ్వకముందే స్వప్న వచ్చిందండి. అందరికీ పరిచయం చేయాల్సిన పని లేదు కదా. స్వప్న ఇట్లా పూజ జరుగుతూ ఉండగానే వచ్చింది. తనకి బయటకు వెళ్ళాలంట, అందుకని చెప్పి వచ్చి మార్నింగ్ విష్ చేసి వెళ్దామని చెప్పి వచ్చి షాప్ చూసి చాలా బాగుంది అక్క, మంచిగా అనిపిస్తుంది అని చెప్పి అనేసరికి అమ్మయ్య అనుకున్నా. అంటే ఫస్ట్ బయట వ్యక్తి వచ్చి చూసి అలా కాంప్లిమెంట్ ఇచ్చేసరికి హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఒక కాన్ఫిడెన్స్ లాగా.
అట్లా కాసేపు తనతోటి అదిగో ఇదిగోని మాట్లాడే లోపల ఇంకా కస్టమర్స్ వచ్చేసారనమాట. సునీతక్క దగ్గరకు వచ్చేసాం. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. సో మచ్. ముందు పొద్దున్నే వచ్చినందుకు మా పూజ కూడా అవ్వలేదు. కానీ నాకు హ్యాపీగా అనిపించింది అలా మీరిద్దరు పూజ చేస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ రా. హడావిడి నాకు చాలా హ్యాపీగా కుదరదు అక్క, కానీ రావాలి ఎట్లా, నేను పొద్దున్నే వచ్చేస్తా పర్లేదా అంది. నువ్వు రావడం ఇంపార్టెంట్, ఎప్పుడు వచ్చినా ఓకే. ఎలాగైనా మిస్ చేయకూడదు అని చెప్పేసి. థ్యాంక్ యూ రా. ఎలా అంటే సొంత చెల్లెల్ని పిలిచినట్టుగా, ఒరే మన ఇంట్లో షాప్ ఓపెనింగ్ ఉంది రా, మనది నెక్స్ట్ బ్రాంచ్ రా, అట్లా ఇంట్లో అమ్మాయిని పిలిచినట్టు పిలుస్తుంది అనమాట. మరి నువ్వు బావగారు అక్క అంటే ఊరికేనా? బావగారిని కౌంటర్ లో అక్షింతలు వేస్తుంటే వీడియో సరిగ్గా రాలేదు, మళ్ళీ అక్షింతలు ఏమంటే మీరు డబ్బులు ఇస్తే వేస్తాం, ఎన్నిసార్లు వేయాలి. చాలా హ్యాపీగా ఉంది అక్క. సో అక్కడ ఎంత స్టాక్ ఉందో ఆల్మోస్ట్ అంత ఇక్కడ పెట్టేశారు అక్క, ఇంకా సెట్ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ వచ్చినాయి, కానీ కొంత ఐటమ్ ఎట్లా అంటే మిస్ అయిపోతాం కదా, అట్లా కొన్ని మిస్ అయ్యాను తప్పించి సేమ్ అక్కడ ఏపీసీ ఉంటే యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ కూడా ఉంటాయి. అక్క అడ్రస్ ఒక్కసారి క్లియర్ గా చెప్పరా? కూకట్పల్లి వివేకానంద నగర్, వడ్డేపల్లి నరసింహారావు రోడ్డు. తెలియని వాళ్ళు ఉండరు, మేబీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. జస్ట్ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అండి, బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇంకా బోర్డు పెట్టలేదు, తొందరలోనైనా మీకు కనిపిస్తే బయటకు విగ్రహాలు అయ్యి కొంచెం అలా చూసుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ ఫ్లోర్ గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకుంటే వచ్చేయచ్చు. అక్క అక్కడ సునీత డెకర్స్ అంటే పైన ఫ్లోర్ లో మొత్తం డెకరేషన్ ఉంటాయి కదా, అండ్ బ్రాస్ ఉంటాయి. ఇక్కడ రెండు కలిపి ఒక దాంట్లోనే ఉంటాయి. ఇక్కడ మాక్సిమం బ్రాస్ అనే అనుకుంటున్నాము. ఇంకా ప్లేస్ ని బట్టి చూసుకుని ఇంక ఇది సెట్ అయిపోతే ముందు అప్పుడు ఆ ప్లేస్ ని బట్టి కొంత ఐటమ్ రెగ్యులర్గా మూవ్ అయ్యే ఐటమ్ ఉంటుంది కదా, కొంచెం సెలెక్టివ్గా ఇక్కడ మెయిన్ వేజెస్ ఇట్లాంటివి అనుకుంటున్నాము. ఇంకా ప్రాసెస్లో ఉంది. ఇంకా వాస్తవంగా అండి కొన్ని ఎమోషన్స్ని మనం ఎంత మాట్లాడాలనుకున్నా కూడా పదాలు రావు ఆ టైంలో, ఎక్కువ ఎమోషన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం నా పరిస్థితి అట్లా ఉంది. ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా మన షోరూమ్ ఉంది వడ్డేపల్లి నరసింహారావు రోడ్లో కదండి. మా షోరూమ్కి ఎదురుగుండానే వాళ్ళ హౌస్ ఉంటుంది అనమాట. సో రాజేశ్వరరావు గారిని ఇన్వైట్ చేసాము, వచ్చారనమాట. ఇంకా షోరూమ్ అంతా చూసిన తర్వాత ఇంకా బొకేస్ ఇట్లా కాకుండా ఒక ప్లాంట్ అలా ఇచ్చామన్నమాట. మీకు తెలుసు కదండి, ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో మాధవి వచ్చారు. అలాగే మాధవితో పాటు ఉషారాణి, వీళ్ళందరూ ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. సో అందరం అలా కాసేపు ఒకరికొకళ్ళు వస్తూ ఉంటే అలా విష్ చేస్తూ ఉంటే ఇంకొక ఎక్స్ట్రా బూస్టప్ లాగా అనిపిస్తుంటుంది. ఇంకా స్పెషల్గా చెప్పాల్సింది ఎవరి గురించి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది, అంటే మేబీ నేను కవర్ చేయలేకపోవచ్చు, ఒక్కొక్కళ్ళు అలా హగ్ చేసుకొని అలా విష్ చేస్తుంటే మళ్ళీ ఒక వ్యక్తి ఇట్లా హగ్ చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నారు అనేది మనకు అర్థమవుతుందండి. మాటలు చెప్పవసరం లేదు. ఆ టైంలో మనకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అంటే ఎక్కువ అంటే రిలేటివ్స్ని అట్లా ఏం పిలవలేదండి. మా బావగారు వాళ్ళు వచ్చారు అంతవరకు, అత్తయ్య వాళ్ళు మా బావగారు వాళ్ళు వచ్చారు అంతవరకు అనమాట. ఇంకా మీ అందరికీ పరిచయం చేయాల్సిన పని లేని వ్యక్తి శైలజ గారు వచ్చారనమాట. ఇంకా ఆవిడ వస్తే చెప్పేదేముందండి, నేను మాట్లాడడానికి ఏముండదు, గలగల మాటలు ఇంకా అలా ప్రవాహంలాగా మాట్లాడుతూ ఉంటారు మేడం. అందరికీ మెయిన్ ఆర్గనైజింగ్గా అనిపించింది, షాపు చాలా బాగుంది అని అన్నారు. మరి వీడియో చూస్తున్న మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా చెప్పండి. అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా నాకు తప్పకుండా చెప్పండి. ఒక 100 రకాల కృష్ణుళ్ళు అక్కడ ఉన్నారు కదా వనస్థలిపురంలో, ఇక్కడ ఒక 150 రకాలు పెట్టామండి. ఇందులో ఇట్లా మల్టీ పెయింటెడ్ రకాలు కూడా ఫేమస్. ఇంకా మా కో యూట్యూబర్ యాంకర్ సంతోషి కూడా వచ్చిందండి. కాకపోతే తనకేంటంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిందనమాట. ఇంకా నేను అందరు కస్టమర్స్ తోటి బిజీగా ఉన్నాను. వచ్చిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ కాసేపు తనతో మాట్లాడాను, కానీ అసలు ఏంటో వీడియో తీయాలి అన్న ఆలోచనే రాలేదు. ఇంకా సంజన కూడా ఆ టైంలో బిజీగా ఉండటంతో సంతోషి క్లిప్ మిస్ అయింది. లేదంటే ఇంకా అదొకటే కొంచెం బాధగా అనిపించింది. ఇంకా కాసేపు అలా శైలజ గారితో స్పెండ్ చేశానో లేదో మన నాగశ్రీ గారు, మీ అందరి ఫేవరెట్ నాగశ్రీ గారు కూడా వచ్చేసారనమాట. అలా నాగశ్రీ గారు అయితే నాకంటే కూడా ఎక్కువ మా వారితోటి అన్నయ్య గారు అనుకుంటా
ఎక్కువగా వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తారనమాట. అట్లా మొత్తం సరదాగా గడిచింది. అసలు ఈ దండ తీసుకొచ్చి శ్రీకర్ చేయాలంటే ఎందుకంటే ఎంత ఓపిక అంటే కలెక్షన్ కానీ కలెక్షన్ కూడా ఉంది, ఏ చూసినా హ్యాండ్ మాకు నచ్చేసింది తీసేసుకోవాలి అన్నట్టు. నాకు ఇంకొకటి ఏమనిపించింది నిజంగా మీరు చేస్తున్నారు బిజినెస్ లా చేయట్లేదు అండ్ ప్రతి ఒక్క దాని మీద మీకు నమ్మకారం ఉంది, అది కనపడుతుంది. ఇప్పుడు ప్యాషన్తో వంట చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్రెస్ట్ కూడా దీని మీద అలా ఉంది. మీకు చీరల మీద ఉన్న చీరలు ఏంటంటే చీరలు అంటే ఏ మూలకైనా నేను ప్యాషన్ నాకు ఏదో ప్రమోషన్గా కాదు. మేము ముగ్గురం కూడా ఈ ఫ్యాన్ ఎలా చూసి ఒక్కొక్క మెట్ల నేర్చుకుంటూ వచ్చాను. అదిగో ఇదిగో అని ఒక్కొక్కళ్ళు అలా వస్తూ ఉన్నారు, విష్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి, బిందు వాళ్ళు, బిందు వీళ్ళందరూ కూడా వచ్చారు. మా రూపాకి ముందు రోజే గృహప్రవేశం అయిందనమాట. రూపా కొంచెం లేట్గా వచ్చినందుకే మీకు వీడియోస్లో ఎక్కడ కనిపించదు. అలాగే ఒక్కొక్కళ్ళు లావణ్య కూడా కొంచెం లేట్ అయింది. ఇట్లా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. ఈ మొక్కలాగా వృద్ధి చెందాలి. ఎక్కడ కొనుక్కొచ్చారు అడగండి. రూపాయలు అడిగితే డీటెయిల్స్ ఇంత మంచి మొక్కలు గుబురుగా లేతగా బాగుంది. లేతగా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరూ అంటే నాకు తెలిసిన వాళ్ళు, ఒక పర్సనల్ బాండింగ్ ఉంటుంది. కానీ నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. కానీ ఇట్లా యూట్యూబ్ ద్వారా ఒక ఫ్యామిలీ లాగా అనటం కాదండి, నేను నిజంగా నమ్ముతాను. ఒక ఫ్యామిలీ లాగా అట్లా ప్రతిదీ నేను చెప్పలేకపోవచ్చు, కానీ ఒక బాండింగ్ నాకైతే మీతో ఉంది. అది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వచ్చారో మీ అందరికీ చెప్తున్నానండి పర్సనల్గా ఈ మాట. నేను అప్పుడు మీకు హడావుడిలో మీతో ప్రాపర్గా మాట్లాడకపోయినా కూడా ఏం అనుకోవద్దు. మీరందరూ రావడం నాకు ఆ డేని ఒక మెమరబుల్గా చేసినట్టు అనిపించింది. మొత్తానికి నేను చాలా చెప్దాం అనుకున్నా, మీతో చాలా మాట్లాడదాం అనుకున్నా, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వాయిస్ ఓవర్ చెప్తూ నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవ్వలేదండి. ఫస్ట్ టైం నాకు అట్లా అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఇప్పుడు వరకు ఎట్లయితే మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగానో లేదంటే ఒక పెద్దమ్మలాగా పిన్నిలాగా భావించి ఎట్లయితే మీ అందరూ నన్ను ఫోన్ చేసుకున్నారో, ఈ సపోర్టు ఇంకా మీదటి కూడా ఉంటుందని అనుకుంటున్నానండి. అలాగే మీ అందరి నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోనివ్వను అని చెప్పైతే చెప్పగలుగుతున్నాను. సో అట్లాగే అందరం కలిసి ఫోటోలు దిగాము, అందరం కలిసి స్పెండ్ చేసాము. ఫుడ్ ఇవన్నీ అయితే నేను క్లిప్స్ తీసుకోలేదులేండి. సో మొత్తానికి అలా జరిగిందనమాట ఓపెనింగ్. మరి ఎలా ఉందో చెప్పొచ్చు కదా షాపు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.